సరే అయితే ఇప్పుడు లచ్చపేటలో జరిగిందన్నారు కదా ఇదంతా మొత్తం షూట్. నేను వేరే ఒక వేరే సినిమా ఒక డైరెక్టర్‌తో మాట్లాడినప్పుడు మెన్షన్ చేస్తే బాగుండు. లచ్చపేట మా స్వగ్రామం అని. ఎస్ సార్. మా స్వగ్రామమే కదా. అవును. దుబ్బాక. సార్ది అక్కడే. అక్కడా సార్? ఆ, అచ్చా! అచ్చా! ఓకే. పక్కనే. అయితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వేరే సినిమా తీశారు. ఓ చిన్న డైరెక్టర్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. ఆయన విలేజ్‌లో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉంటది. ఆ! మీకు అబ్జర్వ్ చేస్తే ఆ ఇన్నోసెన్స్ వాళ్ళు చాలా సీరియస్‌గానే మాట్లాడతారు. అది మనకు కామెడీ అనిపిస్తది కొన్ని సీన్స్. అది ఇప్పుడు మీ సినిమాలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలీదు గానీ, మీరు వర్కింగ్ చేసేటప్పుడు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అవును. అది మీకు ఈ షూట్ చేస్తున్నప్పుడు అలాంటివి ఏమి అనిపించాయి? నాకు ఆ వాతావరణం చాలా ఇష్టం. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్‌గా ఫీల్ అవ్వకూడదు. నేను అక్కడ పోతున్నానంటే నాకు పోవాలనిపిస్తది. నేను రెక్కికి పోయినా గానీ, అక్కడ వెళ్తున్నానంటే నాకు ఒక ఆనందం. ఎందుకంటే ఆడికి పోతే జనాలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. పోయినప్పుడే కలిసినప్పుడు ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి ఎవర్రా నువ్వు అన్నట్టు మాట్లాడరు. ఎవరో గెస్ట్ వచ్చిర్రు మాట్లాడదాం ఆప్యాయతగా. అందుకనే నాకు అది ఈ ప్రాంతంలో ఇంకెక్కువ అది. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఆత్మీయత అనేది చాలా ఉంటుంది. అన్నోన్ పర్సన్ వచ్చినా కూడా శుభ్రంగా పలకరించి, మర్యాద చేసి, అతని యొక్క మంచి చెడ్డలు కనుక్కొని అతనికి కావాల్సిన పని చేసి పెట్టే నేచర్ ఇక్కడ ఉంది. తెలంగాణ ప్రాంతంలో సినిమా వాళ్ళకు ఇటువంటి ఇబ్బందులు కలగవు ఇక్కడ. ప్రతి గ్రామంలోని వాళ్ళు అక్కడికక్కడికి నటులు కావాలంటే కూడా అందులోకెళ్ళి తయారు చేసుకోవచ్చు వాళ్ళు. చాలా మంది దొరుకుతారు. వీళ్ళకి ఆడిషన్ వీళ్ళకి కాకుండా అంటే చేసిన వాళ్ళందరికీ ఆడిషన్ చేస్తారా? ఊళ్ళలోనే తీసుకున్నారా? తీసుకున్నాము. అవునా? ఉన్నారు Okay. ఇన్ ద ఫిలిం. లచ్చాపేట ఊరు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ ద ఫిలిం. ఓహ్! నైస్. నైస్. ఇంట్రెస్టింగ్ సార్. ఇట్ ఈస్ లైక్ అక్కడ కథ. పెళ్లి జరిగింది కూడా లచ్చపేటనే కదా. పెళ్లి జరిగింది లచ్చపేటలోనే. పెళ్లి అంటే నా కూతురు పెళ్లి. సినిమాలో నా కూతురు పెళ్లి జరిగింది లచ్చపేటలోనే. ఓకే. ఓకే. బట్ హౌ టఫ్ ఇట్ వాస్ అంటే టు లెర్న్ ద డైలాగ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ట్రైన్ చేసి అది అంటే ఒకటి నాకు ఆ క్విక్నెస్ ఉంది. లైక్ హౌ టు గెట్ ఇట్ వాట్ ఐ వాంట్. నేను క్లియర్గా చెప్పేస్తా. నాకు మీరు ఇట్లా అంటారు కదా మామూలుగా చెప్పినప్పుడు నాకు ఇట్లా ఒకసారి చెప్పేసేయండి. అదేనే ఏదని అర్థం అదేని. నేను ఏది చెప్తున్నా అది చెప్పేసేయండి. చెప్పిన తర్వాత ఒక 2 సార్లు కొంచెం మొహమాట పడతారు కదా, తర్వాత స్లోగా ఇంకా నేను ఫ్రీ చేసేస్తా. చెప్పేసేయండి నేను చూసుకుంటా. సో అట్లా మీరు చూసినప్పుడు కూడా అర్థం అవ్వచ్చేమో. ఉన్నారు లచ్చాపేట ఊరు వాళ్ళు ఉన్నారు సినిమా.